తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, లాస్ట్ టైం మనం వీడియో చేసినప్పుడే ఉగాది పంచాంగంలో అనుకుంటా మీరు చెప్పారు, ఇలా టెర్రరిస్ట్ అటాక్లు అవ్వచ్చు, నావీకి సంబంధించి డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు, నావీలో పనిచేస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, స్పెషల్గా వాటర్కి సంబంధించిన కెలామిటీస్ లాంటి డిస్టర్బెన్సెస్ లాంటివి వస్తుంటాయి. అచ్చంగా ఇప్పుడు టెర్రరిస్ట్ అటాక్ జరిగింది, ఆ తర్వాత ఇప్పుడు యుద్ధం కూడా థర్డ్ వరల్డ్ వార్ వచ్చేస్తుందా, పాకిస్తాన్ ఇండియా మధ్యలో యుద్ధం అవుతుందా, మనం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న టైంకి ఆ డిస్కషన్స్ కూడా అవుతున్నాయి అండ్ అది త్రూ వాటరే జరుగుతున్నాయి. సో వీలవుతే నాకు మనం డిస్కషన్లో జరిగిన వీడియో కూడా నేను ప్లే చేస్తాను సైడ్కి. సో మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇంకా ఎలాంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి, దీనికి సొల్యూషన్ వస్తుందా, ఇలాగే యుద్ధ వాతావరణమే ఉంటుందా గురుగారు? తప్పకుండా అమ్మ. అయితే ఈ విషయాలు ఏవైతే చెప్పామో అవంతా అమ్మవారి అనుగ్రహంతో చెప్పడం జరిగింది. మనకి పూర్వీకులు మనకి మహర్షులు ఇచ్చినటువంటి కొన్ని సూత్రాల ఆధారంగా చెప్పడం జరిగింది. మన గొప్పతనం ఏం కాదు అది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మనకి పెహల్గాం దాడి మంగళవారం జరిగింది కాబట్టి మొట్టమొదటిగా అందరూ జాగ్రత్త పడవలసింది ఏంటంటే, సెకండ్ టైం రిపీట్ అవుతుంది. ఓకే. సో ఖచ్చితంగా మళ్ళీ టెర్రరిస్ట్ అటాక్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. హైదరాబాదు, కేరళ ఇట్లాంటి ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు, వాటర్ ప్లేసెస్లో లేదా ఇప్పుడు మనకి అమర్నాథ యాత్ర ప్రారంభిస్తున్న సరస్వతి పుష్కరాలు, ఎగ్జాక్ట్లీ సరస్వతి పుష్కరాల దగ్గర కూడా కొన్ని తొక్కిసలాటలు కావచ్చు, కొన్ని అటాక్లు కావచ్చు జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. మరి దీనికి ఏమిటంటే పరిష్కారం? ఇప్పుడు వెళ్లకుండా ఉండలేరుగా బయటికి. నేను చెప్పేది ఒకటే, దక్షిణామూర్తి స్తోత్రము, అలాగే కాలభైరవ అష్టకము చదువుకొని వెళ్ళండి. లేదా ఓం కాలభైరవాయ నమః, లేదా దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనే నామం మిమ్మల్ని ఖచ్చితంగా రక్షిస్తుంది. రెండు. ఇక మరొక విషయం ఏంటంటే, చాలామందికి ఏంటంటే ఇప్పుడు అసలు ఇంతకీ పెద్ద యుద్ధం వస్తుందా రాదా, కేవలం ఇండియా పాకిస్తాన్ వరకు మాత్రమే ఉంటే యుద్ధం రాదు. వీళ్ళు దాడులు జరుపుతారు, టెర్రరిస్టులు వాళ్ళ మీద మన సర్జికల్ స్ట్రైక్స్ ఎక్కువగా జరుగుతాయి. ఒకవేళ యుద్ధ సంబంధించి వచ్చినా సముద్ర సంబంధంగా వస్తుంది ఒకటి. ఇంకొక దేశాలు, వేరే దేశాలు సపోర్ట్ చేసి అటాక్ అయితే కనుక అణుబాంబు వేయడం జరుగుతుంది దేశాల మీద. అణు సంబంధంగా వేయడం వల్ల చాలామంది జన నష్టం కూడా జరుగుతుంది. అంటే జరిగితే ఒకవేళ యుద్ధం ఎప్పుడు వస్తుంది అంటే, సింగిల్గా ఒకరి మీద ఒకరు, అంటే కేవలం పాకిస్తాన్, కేవలం ఇండియా చేసుకోదు, సర్జికల్ స్ట్రైకులు చేస్తుంది. ఈ సర్జికల్ స్ట్రైక్లో కొంత భూభాగాన్ని మన పిఓకే ఉంది చూసారా, పిఓకేని ఆక్రమించుకోవడం కూడా కొంత జరుగుతుంది ఇండియా. ఎందుకంటే కుజుడు నీచంలో ఉంటూ ఆయన సింహరాశిలోకి వస్తాడు. నెక్స్ట్ సింహరాశిలోకి వచ్చినప్పుడు కుజుడు కేతు కూడా కలుస్తారు. ఈ కుజకేతువుల కలయిక వల్ల రెండు విషయాలు, ఒకటేంటంటే మన జెండా పిఓకేలో ఎగరడం జరుగుతుంది. రెండవది, ఈ కేతు ఎప్పుడైతే సింహరాశిలోకి వస్తాడో, మనం గతం 40 రోజుల క్రితం కూడా చెప్పుకున్నాం, 40 రోజులు దాటిపోయింది ఇప్పుడు. ఏమని చెప్పుకున్నామంటే, ఆల్మోస్ట్ ఈ కేతు ఎప్పుడైతే వస్తున్నాడో కొన్ని పార్టీల్లో విభజనలు జరుగుతాయి. పార్టీల్లో విభజనలు, ఒక పార్టీ 2 ముక్కలు కావడం, లేదా ఒకే పార్టీలో ఉండేటువంటి కుటుంబ సభ్యులు ఇంకొక పార్టీ లాగా విభజించుకోవడం, సీఎం పిఎం లెవెల్లో ఉండేటువంటి వారి యొక్క ఈ 1.5 year రాబోయే 1.5 yearలో కూడా వాళ్ళ పదవులు మారడం, సీఎంని పిఎంని మార్చేయడం కూడా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. పిఎం వరకు చెప్పలేం కానీ సీఎం విషయంలో మాత్రం ఖచ్చితంగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ సమయంలో కేతు ఎప్పుడైతే సింహరాశిలోకి ఎంటర్ అవుతాడో కొన్ని మంచి కూడా ఉంటుందండి. ఎలాంటిది అది అంటే, మీరు కనుక చూసినట్లయితే 1.5 year బ్యాక్ మనం ప్రిడిక్షన్ ఇచ్చాం. మనం అంటే గొప్పతనం ఏం లేదు, నాది అమ్మవారి అనుగ్రహం. కన్యారాశిలో కేతు వస్తున్నాడు, భూ సంబంధించిన స్ట్రక్ అయిపోతాయని చెప్పుకున్నాం. ఎందుకంటే కన్యారాశి ఈజ్ భూతత్వ రాశి యాజ్ పర్ ఆస్ట్రాలజీ పరంగా. అందుకని మీరు చూడండి, 1.5 year నుంచి పెద్ద భూమి లేదు హైదరాబాద్లో, మొత్తం ఆగిపోయింది పరిస్థితి. ఎక్కడో బాగా మార్కెటింగ్ చేసుకున్నారు, ఏదో కొన్ని అమ్మగలుగుతున్నారు. ఎప్పుడైతే కన్యారాశి నుంచి కేతువు మారుతాడో ఇట్ గివ్స్ మళ్ళీ రైజ్. ఎప్పుడైతే కేతువు కన్య నుంచి మారి సింహంలోకి వెళ్తాడో, ఇప్పుడు చూడండి ఈ 3 సంవత్సరాలుగా 60,000 ఉన్నటువంటి బంగారం 1,00,000కి చేరుకుంది. 1,00,000కి చేరుకున్న బంగారం కొంత అక్కడ స్థిరంగా నిలబడడం, ఆగడం, కొంచెం తగ్గడం లాంటివి జరుగుతాయి. ఎందుకంటే సింహరాశి లేదా సూర్యుడు బంగారానికి కారకుడు. మీరు ఎవరికైనా జన్మజాతకంలో చూడండి, వాళ్ళకి సన్ బాగున్నాడు అనుకోండి, వాళ్ళు బంగారం విపరీతంగా కొంటారు.
సన్ పాడయ్యాడు అనుకోండి, బంగారం కొనలేకపోతుంటారు, బంగారం తాకట్టు పెట్టాల్సి వస్తూ ఉంటుంది. మీకు అందుకే సూర్యుడి నుంచి దశమ స్థానంలో కేతు సంచరించాడు ఒకనొక సమయంలో. ఆ 4 ఇయర్స్ ఏంటంటే మీకు దాదాపుగా ఒక 5,000, అంటే అప్పట్లో ఉండే రేటే 18,000 అలా ఉన్న రేట్ సమయంలో ఒక్కసారిగా ఒక 5-6 వేలు ఒక 4-5 సంవత్సరాల్లో తగ్గిపోయింది. అంటే అప్పట్లో ఒక ఆల్మోస్ట్ 30 to 50% తగ్గింది. అలా ఇప్పుడు కొంచెం ఆగుతుంది బంగారం సంబంధించినటువంటిది. మీకు నెక్స్ట్ మే 15 జూన్ తర్వాత నుంచి, మే 15 నుంచి స్టార్ట్ అవుతుంది ఆగడం అనేది కొంతవరకు. జూన్ నుంచి ఇంకా బాగా ఆగుతుంది. ఎంత రైజ్లో వెళ్తున్నటువంటిది కొంత స్ట్రక్ అవుతుంది బంగారం. మరలా ఎప్పుడు బంగారం ఆగుతుంది అనేది కూడా ఇప్పుడే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి సరిగ్గా 4.5 సంవత్సరాల తర్వాత, ఈ వీడియో రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు, 4.5 సంవత్సరాల తర్వాత 1 సంవత్సరంన్నర పాటు బంగారం ఎక్కడో తారాస్థాయిలో ఉన్నటువంటిది డౌన్కి వస్తుంది, పూర్తిగా మళ్ళీ దిగుతుంది. ఇప్పుడు చరిత్రలో లేని విధంగా ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఉంది, మళ్ళీ అప్పుడు ఒకసారి ఉంది. ఓకే, అప్పుడు డౌన్ ఫాల్ ఉంది, రేస్ కాదు గురుగారు. ఇంకా 1,00,000 దాటడానికి 4.5 years తర్వాత మరలా ఇప్పుడు ఈ జూన్ నుంచి కొంత ఆగుతుంది. అంటే ఇప్పుడు 80 వరకు కూడా వస్తుందని అంటున్నారు. అంటే ఎందుకంటే ఇప్పుడు ఈ అసలు ఏంటంటే అంత ఘోరంగా పెరిగిపోయింది, అసలు ఎప్పుడు చూడలేదు. అంటే బంగారు వ్యాపారం చేసే వాళ్ళకి, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి చాలా మంచిదే. కానీ పాపం అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకుని డబ్బులు పెట్టుకుని, అయ్యో ఏంటి 1,00,000 అయిపోయింది, 60,000 వస్తుంది అనుకుంటే 1,00,000 అయిపోయింది. ఒకటేసారి 3 సంవత్సరాలు 40,000 పెరగడం అంటే. కానీ చరిత్ర బంగారం విషయంలో ఎప్పుడు మనం పెరగడమే చూసాం, కానీ ఎంతో పెరిగి 100లో తగ్గుతుంది, మహా అంటే 1,000 రూపాయలు కూడా తగ్గుతుంది. మీరు బంగారం రేట్లను కనుక మీరు తీసుకుంటే ఎవ్రీ 20 years ఒకసారి డౌన్ ఫాల్ ఉంటుంది మా బంగారానికి. ఓకే గారు, ఇది ఒక సూత్రం దీనికి. కాబట్టి ఉంటుంది, ప్రతిదానికి ఒక హై వెళ్తుంది. కాకపోతే ఏంటంటే బంగారం అనేది ఎంతో పెరిగి కొంత తగ్గుతుంది కదా మ్యాటర్. డ్రాస్టిక్ గా అమ్మా అనుకునే విధంగా తగ్గదు. ఎందుకంటే బంగారం ఒక ఇన్వెస్ట్మెంట్, బంగారం ఒక వాళ్ళ ప్రెస్టేజ్ ఇష్యూ, లేడీస్కి ప్రత్యేకంగా. వాళ్ళకి ఏంటంటే మనం ఎన్ని కొన్నా పెరగవు, కానీ బంగారం కంటే పెరుగుతుంది. మనం స్టాక్ మార్కెట్ లో ప్రిడిక్షన్ లో కూడా మనం ఇది ఆల్రెడీ మెన్షన్ చేసే, స్టాక్ మార్కెట్ కూడా తగ్గుతుంది, ఫ్లక్చుయేషన్స్ వస్తుందని చెప్పుకున్నాం మనం. యాజ్ ఇట్ ఈస్ అలాగే జరిగింది. స్టాక్ మార్కెట్ ఒకటి కొంచెం ఈ దాడుల విషయంలో రాబోయే 2.5 సంవత్సరాలు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇతర దేశాలు కనుక ఇన్వాల్వ్ అయితే అణుబాంబు ప్రయోగం జరగనుంది. సో చాలా కేర్గా ఉండాలి మనం. కానీ పీఓకేని ఆక్యుపై చేసుకోవడం, కొంత భాగం ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది. కొంచెం జూన్ నుంచి మే 15 తర్వాత నుంచే కొంచెం ఈ రాజకీయ నాయకులు, లేకపోతే కొంచెం పెద్ద తరహాలో ఉండే గవర్నమెంట్లో ఉండేటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు పదవి విరమణలు కావచ్చు, వాళ్ళందరూ వాళ్ళు వదిలేయడం కావచ్చు, లేకపోతే మార్పులు ఇట్లాంటివి ఉన్నాయి బలంగా. గోల్డ్ కొంచెం ఆగడం అండ్ భూమి రేట్లు పెరగడం జరుగుతాయి. భూమి రేట్లు మళ్ళీ భూమిలోకి వస్తాయి. మీకు మనం గత 40 రోజుల వీడియో అక్కడ కూడా చెప్పుకున్నాం అలాగే, బట్ ఇంకోసారి నేను గుర్తు చేస్తున్నాను. అయితే ఈ గురువు రాశుల్లో శని సంచరించేటప్పుడు కోర్టులు, న్యాయ వ్యవస్థ ఆశ్చర్యకరమైనటువంటి తీర్పులను ఇస్తూ ఉంటుంది. మనం అసలు ఎక్స్పెక్ట్ చేయము, ఏంటి ఇట్లాంటి తీర్పు ఇచ్చింది ఏమిటి. అలాగే ఈ 2.5 సంవత్సరాలు అంటే చాలామంది అప్పుడు షష్టగ్రహ కూటమి సమయంలో ఏదో మనకి ఇది వస్తుంది అనుకున్నారు, ఏంటి కరోనా లాంటిది వస్తుంది అన్నారు. మా వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, కరోనాలు ఏమి రావు, కొంచెం ఇట్లాంటి జల ప్రళయాలు, జల సంబంధంగా యుద్ధాలు వస్తాయని చెప్పుకున్నాము. ఒకటే, ఈ మీనరాశిలో గురు సంచరించేటప్పుడు అందరూ ఈ బ్రెయిన్ రిలేటెడ్వి ఎక్కువ అవుతాయమ్మా ఇష్యూస్. కాకపోతే హెల్త్ పరంగా ఇంకోటి కూడా చెప్పుకున్నాం మనం, అసలు రోగానికి మందే లేని అనుకున్న దానికి మందు కనిపెడతారు అనేటువంటి, అది కూడా రానుంది నెక్స్ట్. ఎందుకంటే రవి రాసులు ఎప్పుడైతే కేతు వస్తాడో ఇట్స్ మంచి సైన్ చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ కొంచెం ఈ ఆటిజము, బ్రెయిన్ స్ట్రోక్స్ పెరుగుతాయి, ఈ కేసెస్ పెరుగుతాయి. కాబట్టి అందరూ కూడా కాస్త ఈ కొలెస్ట్రాల్ పెరిగేటువంటివి, కొలెస్ట్రాల్ ఎక్కువైతేనే ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఇవి కొంచెం చూసుకోవాలి. ఈ ఫుడ్ తీసుకునే విషయంలో, ఆయిల్స్ తీసుకునే విషయంలో కొంచెం బ్రెయిన్కి ఎక్కువ ఎక్సర్సైజ్ ఇచ్చేటువంటివి ఏంటి తినాలి, చాలా ఫుడ్స్ ఉంటాయి కొన్ని, అటువంటివి కొంచెం జాగ్రత్తగా పాటిస్తుండాలి అందరూ. గురుగారు, ఇండివిజువల్గా చూసుకున్నా, సొసైటీ ఆన్ ది హోల్, కమ్యూనిటీ పరంగా చూసుకున్నా, అసలు దేశం పరంగా చూసుకున్నా డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి ప్లస్ అండ్ మైనస్. సో అందరం కూడా ఒక తాటికి రావాల్సిన పరిస్థితిలో ప్రస్తుతం మనం ఉన్నాం ఈ 2.5 years అయితే. సో ఇలాంటప్పుడు మీరు ఇందాక చెప్పారు దిగంబర నామం అయితే గట్టిగా, దిగంబర దక్షిణామూర్తి స్తోత్రం ప్రధానంగా బాగా పనిచేస్తుంది. అండ్ కాలభైరవ అష్టకం మ్యాజిక్ చేస్తుంది సార్ యాక్చువల్గా.
ఓకే. కోర్టు కేసెస్ కూడా మీకు సెట్ అవ్వట్లేదు అనుకోండి, కాలభైరవుడు దక్షిణామూర్తి స్తోత్రం ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా సెట్ అవుతుంది వారికి. సూపర్. సో గురుగారు చెప్పింది మనం అంతా పాటిస్తే ఆ పవర్ అంతా యా లోకం అంతా పాకుతుంది అనుకుందాం, అంతే కదా గురుగారు? ష్యూర్. శ్రీమాత్రే శ్రీమాత్రే నమః. నమః.